స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్ నీట్ 2025 సో మనకి తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ కేవలం గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి మాత్రమే. సో మేనేజ్మెంట్ కోటాకి మళ్ళీ సపరేట్గా రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు మీకు మేనేజ్మెంట్ కోటాకి లేదు. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కేవలం ఎంబీబీఎస్ కోర్స్కి మాత్రమే. సో బీడీఎస్కి మళ్ళీ సపరేట్గా రిలీజ్ చేస్తారు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ వెబ్ ఆప్షన్స్లో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి ఏంటి అనేది ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను. అలాగే మీరు ప్రయారిటీ లిస్ట్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి, సో కాలేజెస్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో అలాగే వీళ్ళు మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్తో పాటు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేశారు. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కొద్దిమంది స్టూడెంట్స్ అయితే యాడ్ అయ్యారు. సో ఎవరైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కొన్ని డాక్యుమెంట్స్ పెట్టలేదో సో వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్స్ పెట్టుకోవడం వల్ల ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళనే యాడ్ చేశారు. సో అలాగే మనకి కాలేజ్లో ప్రతి ఒక్క కాలేజ్లో కేటగిరీ వైజ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ జనరల్లో ఎన్ని ఉన్నాయి, సో ఓసీ ఫీమేల్లో ఎన్ని ఉన్నాయి, సో ఎస్సీ గ్రూప్ 1లో జనరల్లో ఎన్ని ఉన్నాయి, సో ఇలా ప్రతి కేటగిరీకి సపరేట్గా సో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయో కాలేజ్ వైజ్గా నీట్గా రిలీజ్ చేశారు. సో టోటల్గా మనకి 61 కాలేజెస్ ఉన్నాయి కదా. సో 57 వచ్చేసి సో నాన్ మైనారిటీ అండ్ 4 కాలేజెస్ వచ్చేసి మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. సో అన్ని కాలేజ్కి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్స్ విషయానికి వస్తే సో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ వెబ్ ఆప్షన్స్ చెప్పాను కదా కేవలం ఎంబీబీఎస్ కోర్స్కి మాత్రమే. సో ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 18th సెప్టెంబర్ 11:30 PM వరకు పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ 18th సెప్టెంబర్ 11:30 PM వరకు మాత్రమే. సో ఏ వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే tsmedadm.tsch.in. మీరు ఏ వెబ్సైట్లో అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారో అదే వెబ్సైట్లో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ ఎనేబుల్ అయింది. అక్కడ నుంచి మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, సో ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో సో వాళ్ళందరూ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చేసి రౌండ్ 1 కౌన్సిలింగ్కి. తెలంగాణలో మనకి ఎలా అంటే రౌండ్ 1కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, రౌండ్ 2కి సపరేట్గా ఉంటాయి, రౌండ్ 3కి సపరేట్గా ఉంటాయి, మాపపు రౌండ్, అలా ప్రతి రౌండ్కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏపీలో అయితే 1 టైం వెబ్ ఆప్షన్స్, అలా మనకి తెలంగాణలో ఉండదు. తెలంగాణలో మనకి రౌండ్కి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి నెట్ సెంటర్కి వెళ్ళి కానీ మీ దగ్గర ల్యాప్టాప్లు ఉంటే కానీ సో రౌండ్కి మీరు పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే సో ప్రతి రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడం మ్యాండేటరీ. అంటే సో ఇప్పుడు రౌండ్ 1లో మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. రౌండ్ 1లో మీరు అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అనుకోండి, రౌండ్ 2కి పెట్టలేరు, రౌండ్ 3కి పెట్టలేరు, అలాగే నెక్స్ట్ వచ్చే ఫర్దర్ రౌండ్స్కి పెట్టలేరు. ఇంకా టోటల్గా కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో కాబట్టి రౌండ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడం మ్యాండేటరీ, కాలేజెస్ అనేవి ఫిల్ చేయడం మ్యాండేటరీ. సో ఖచ్చితంగా మీరు పెట్టాలి. మరి ఎన్ని కాలేజెస్ పెట్టాలి సార్ అంటే మీ ఇష్టం. మీరు ఒక్క కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు, సో 2 అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు, 10 అయినా 20 అయినా. సో మనకి టోటల్గా 57, 61 సో ఈ 61 కాలేజెస్ ఉన్నాయి కదా మైనారిటీ స్టూడెంట్స్కి, అలాగే నాన్ మైనారిటీకి 57 ఉన్నాయి కదా. మీరు అన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఈ 10 కాలేజెస్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఆ 10 కాలేజెస్ మాత్రమే పెట్టుకోవచ్చు. సో మీకు తెలంగాణలో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఏపీలో అయితే అన్ని కాలేజెస్ పెట్టేయాలి, కానీ తెలంగాణలో అలా కాదు. మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. 1 నుంచి సో 61 వరకు మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, రౌండ్ 1లో ఈ 18th సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఉంది కదా, సో అప్పట్లోపు మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలి. ఓకే, నేను మళ్ళీ రౌండ్ 2కి డైరెక్ట్గా పెట్టుకుంటానంటే అలా కుదరదు. రౌండ్ 1లో ఎవరైతే మినిమం ఒక్క కాలేజ్ అన్నా వెబ్ ఆప్షన్లో పెట్టాలి. సో కొందరు టాపర్స్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాలో కూడా చూస్తుంటారు. సో దాని ప్రకారం చూద్దాము అని అనుకుంటుంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఏంటంటే కనీసం ఒక్క కాలేజ్ అన్నా మీరు పెట్టాలి ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే. సో కాబట్టి రౌండ్ 1లో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టండి.
అండ్ సో అందరి కోసం చెప్తున్నాను అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో చాలామంది క్యాండిడేట్స్ కేవలం తెలంగాణలో సో ఎంబీబీఎస్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో సో మాకు ఖచ్చితంగా సీట్ కావాలి, ఎంబీబీఎస్ సీట్ కావాలి. సో మనం ఏదైతే ఫ్రీ సీట్ అనుకుంటామో గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీని మాకు ఈ సీట్ కావాలి అని ఎవరైతే అనుకుంటుంటారో తెలంగాణ స్టేట్ కోటాలో సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే, మీకు 500 వచ్చినా 400 వచ్చినా 500 ప్లస్ వచ్చినా ఓకే, అలాగే 300 ప్లస్ వచ్చినా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే సో నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే అన్ని కాలేజెస్ పెట్టేయండి టాప్ టు బాటమ్. సో ఎలా అయితే మనకి 61 ఉన్నాయో 61 కాలేజెస్ మీరు పెట్టేయండి. ఒకవేళ నాన్ మైనారిటీ అయితే 57 కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ మీరు పెట్టేయండి. ఎందుకు అంటే సో మీరు ఎలా అయినా తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్లోనే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో కాబట్టి మీరు ఆల్ ఇండియా కోటాకి అంటే కొద్దిమందికి ఇంకా ఆల్ ఇండియా కోటాలో రాదు, తెలంగాణ స్టేట్ కోటాలోనే జాయిన్ అవుదాము, సో ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ కావాలి అని అనుకుంటున్నారు. సో కాబట్టి అన్ని కాలేజెస్ పెట్టేయండి. సో మీరు రౌండ్ 1లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన 7th ప్లేస్లో కాలేజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ రౌండ్ 2కి కావాలనుకుంటే 3rd ప్లేస్కి 4th ప్లేస్కి అలా అప్గ్రేడేషన్ అవుతుంది. సో మీరు అన్ని కాలేజెస్ పెట్టుకోవడం వల్ల మీకు ఏమి ఇబ్బంది లేదు కదా. సో ఏమి ఇబ్బంది లేదు కాబట్టి తెలంగాణ స్టేట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సో ప్రతి ఒక్కరూ అన్ని కాలేజెస్ పెట్టమని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో మీరు అన్ని కాలేజెస్ పెట్టడం వల్ల ఏమీ నష్టం అయితే ఏముండదు. సో కానీ గుర్తుపెట్టుకోండి అన్ని కాలేజెస్ పెట్టేటప్పుడు సో మీరు కాలేజెస్కి ప్రయారిటీ ఇచ్చుకోవాలి. మీరు ఇచ్చే ప్రయారిటీనే సో చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏ కాలేజీలో సీట్ రావాలి అనే దానికి సంబంధించి సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే 500 ప్లస్ వచ్చినా సో అలాగే నెక్స్ట్ 400 ప్లస్ వచ్చినా ఒకవేళ మీరు గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీలోనే చూస్తుంటే సో తెలంగాణ స్టేట్ కోటాలోనే చూస్తుంటే సో మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సో టాప్లో గాంధీ కానీ తర్వాత ఉస్మానియా తర్వాత ఈఎస్ఐసి సో టాప్లో ఎప్పుడైనా కూడా మంచి కాలేజెస్కే మీరు ప్రయారిటీ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే, మీకు లో మార్క్స్ వచ్చినా సరే టాప్లో మటుకు మంచి కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వాలి. సో అలా ఒక్కొక్క కాలేజ్ మీరు అన్నీ పెట్టుకోండి. సో కొద్దిమందికి ఎలా ఉంటుందంటే అన్న మా ఇంటికి అపోలో మెడికల్ కాలేజ్ దగ్గర మేము ఇది ఫస్ట్లో పెట్టుకుంటాం, అన్న మా ఇంటికి జగిత్యాల కాలేజ్ దగ్గర సో ఈ కాలేజ్ ఫస్ట్లో పెట్టుకుంటాం. సో ఇలా కొద్దిమంది కొన్ని ఇంటికి దగ్గర కాబట్టి చూస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడైనా ఓల్డ్ గవర్నమెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సో మీ కొత్త గవర్నమెంట్ కన్నా కూడా సో మరి ఎక్కువ వేరియేషన్ లేకుండా సో బ్యాలెన్స్ చేసుకోండి మీరు పెట్టే లిస్ట్ని. సో దగ్గర ఉన్నా సరే మరీ మీరు ఇంకా ఇంటికి రోజు వెళ్ళొచ్చే డిస్టెన్స్లో ఉంటే ఆ కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వచ్చు. సో అలా లేదన్నా హాస్టల్లోనే ఉండాలనుకుంటే హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కడున్నా పర్లేదు. సో మంచి కాలేజ్లో చదవడం వల్ల సో మంచిగా ఉంటుంది. సో నేను ఇదైతే చెప్తాను, మంచి కాలేజ్కి ఎప్పుడైనా ప్రయారిటీ ఇవ్వండి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా సో ఫస్ట్ మాత్రం టాప్ కాలేజెస్కే ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 501 మార్క్స్ వచ్చాయి, సో ఇంకో స్టూడెంట్కి 500 మార్క్స్ వచ్చాయి. సాఫ్ట్వేర్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ వీడికి సీట్ వస్తుంది, 501 మార్క్స్ వచ్చిన అతనికి సీట్ ఇస్తుంది. సో అతనికి సీట్ ఇచ్చిన తర్వాతే మీ దగ్గరికి వస్తుంది, అంటే 500 మార్క్స్ దగ్గరికి వస్తుంది. సో ఇతనికి సీట్ ఇవ్వకుండా మీ దగ్గరికి రాదు. సో ఇతనికి సీట్ ఇస్తేనే మీ దగ్గరికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం పెట్టారు, గాంధీ మెడికల్ కాలేజ్ పెట్టారు. సో గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్స్ ఉన్నాయో లేదో మీ మార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తుంది. ఒకవేళ సీట్స్ అన్నీ ఆ టైంకి అయిపోయాయి సో ఇంకా సీట్ అలాట్ చేయదు. నెక్స్ట్ ఉస్మానియాలో అయిపోయాయి, సీట్ అలాట్ చేయదు. ఈఎస్ఐసి హైదరాబాద్లో సీట్ ఉంది, సో సీట్ అలాట్ చేసేస్తుంది. సో ఇలా మీరు పెట్టుకోవాలి, టాప్ కాలేజెస్ పెట్టుకోవాలి. సో అలా కాకుండా కొద్దిమంది ఎలా ఉంటారంటే అన్న మాకు బార్డర్ మార్క్స్ వచ్చాయి కాబట్టి సో నేను బార్డర్ మార్క్లో వచ్చే కాలేజ్ నోవా కాలేజ్ పైన పెడతాను అని అంటారు. సో నోవా కాలేజ్ పైన పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, సో ఫస్ట్ మీ మార్క్ దగ్గరికి వచ్చినప్పుడు నోవా కాలేజ్లో చూస్తుంది. సో సీట్ ఉంటే ఇచ్చేస్తుంది. ఒకవేళ కింద గాంధీ ఉస్మానియాలో సీట్స్ ఉన్నా కూడా మీకు ఇవ్వదు, పైన నోవా పెట్టుకున్నారు కాబట్టి నోవా ఇచ్చేస్తుంది. సో కాబట్టి అలాంటి మిస్టేక్ చేయొద్దు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మంచి టాప్ గవర్నమెంట్కి మాత్రమే ప్రిఫర్ చేయండి. సో అలాగే
మీరు అన్ని కాలేజెస్ పెట్టుకోండి. ఒకవేళ మీరు గవర్నమెంట్ ప్రైవేట్ కేటగిరీ తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగే చూస్తుంటే. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొద్దిమంది మేనేజ్మెంట్ కోటాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కోటాలో వాళ్ళకి మంచి కాలేజ్ రాకపోవచ్చు. కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో మంచి కాలేజ్ ట్రై చేస్తారు. అంటే 12 lakhs per year 13 lakhs per year ఫీజు కట్టేసి. సో అలాంటి స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ సపరేట్గా ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇంకా మాకు గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీయే కావాలనుకున్న వాళ్ళు అన్ని కాలేజెస్ పెట్టేయండి. సో ఏదో ఒక కాలేజ్ కూడా మీరు మిస్ చేయొద్దు. ఒకవేళ మీరు మిస్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్లో ఆ సీట్ అనేది అందరూ వేరే వాళ్ళు కనుక ఫిల్ చేస్తే మళ్ళీ కొంచెం మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అన్ని కాలేజెస్ పెట్టుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఓకే, అన్ని కాలేజెస్ పెట్టుకోండి. కానీ మీరు పెట్టుకునే ప్రయారిటీనే మీరు డిసైడ్ చేస్తుంది. ఓకే, మీరు అన్ని కాలేజెస్ పెట్టుకోవడం వల్ల ఏం నష్టం ఉండదు. సో కాబట్టి టాప్ కాలేజ్కే ప్రయారిటీ ఇవ్వండి. అండ్ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం మ్యాండేటరీ. ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో లాస్ట్ ఇయర్ చాలామంది మిస్ అయ్యారు, రౌండ్ 1లో పెట్టలేదు బై మిస్టేక్. ఎందుకంటే చాలా తక్కువ టైమే ఉంటుంది, 16, 17, 18. సో ఇంకా 3 days అయిపోయిన తర్వాత ఇంకా ఛాన్స్ ఉండదు. సో మళ్ళీ రౌండ్ 2లో మేము కొత్తగా పెట్టుకోవచ్చు అని లాస్ట్ ఇయర్ చాలామంది మిస్ అయిపోయి పాపం సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళకి కోల్పోయారు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి అండ్ వాళ్ళకి చెప్పండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని. రౌండ్ 1కి పెట్టుకుంటేనే ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ సీట్ వచ్చిన తర్వాత సో ఏ రౌండ్ అయినా సరే, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఏ రౌండ్ అయినా సరే మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా జాయిన్ అయిపోవాలి. మీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి, అలాగే మీ ఫీ అనేది పే చేయాలి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఒకవేళ మీరు కనుక సీట్ వచ్చినా కూడా కాలేజీలో జాయిన్ అవ్వలేదు అనుకోండి, సీట్ వచ్చినా కూడా కాలేజీలో జాయిన్ అవ్వలేదు అనుకుంటే మీకు మీ సీటు పోతుంది. అలాగే నెక్స్ట్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. రౌండ్ 2కి, రౌండ్ 3కి కౌన్సిలింగ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం మ్యాండేటరీ. మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోండి. సో మీరు కాలేజీలో సీట్ వస్తే జాయిన్ అవుతాము అనుకున్న కాలేజే పెట్టుకోండి. అండ్ ఆ సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వడం మ్యాండేటరీ, రిపోర్ట్ చేయడం మ్యాండేటరీ. కాబట్టి సో ఖచ్చితంగా జాయిన్ అయిపోవాలి. జాయిన్ అవ్వకపోతే ఇంకా ఆ సీట్ పోతుంది, ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏంటంటే సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సో ఒక ఓటీపీ వస్తుంది, 6 letter కోడ్. సో అది మీ ఆప్షన్స్ని సేవ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అయితే మీరు తీసుకెళ్ళండి. ఓకే, మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే యూనివర్సిటీ వాళ్ళు నెంబర్స్ ఇచ్చారు, సో దానికి మీరు కాల్ చేసి అయితే మాట్లాడచ్చు. సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి. సో ఖచ్చితంగా మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం మ్యాండేటరీ. అండ్ మీరు రౌండ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ సో నేను చెప్పినట్టు ఒక 57 కాలేజెస్ పెట్టారు. రౌండ్ 2లో కూడా మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో మీరు 38th కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం, 38th ప్లేస్లో ఉన్న కాలేజ్లో. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ పైన ఉన్న 29 కాలేజెస్ మీరు మళ్ళీ పెట్టుకోవాలి. ఎందుకంటే పైన ఉన్న 29 కాలేజెస్లో మీరు మళ్ళీ ట్రై చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ మీరు రౌండ్ 2లో మళ్ళీ ఆర్డర్ చేంజ్ చేయాలనుకున్నా కూడా ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి కాబట్టి. ఓకే, సో దాని ప్రకారం అయితే పెట్టేసుకోండి. ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. అండ్ ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much for watching. Have a great day.